అమాయకులైన యువతులను మభ్యపెట్టి మధ్యప్రదేశ్కు అమ్ముతున్న ముఠాకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేసినట్లు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. వీరిలో 8 మందిని గతంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మిగతా ఇద్దరిని మధ్యప్రదేశ్కు ప్రత్యేక టీం వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న కానిస్టేబుల్ హరిదాస్ ను ఉద్యోగం నుండి డిస్మిస్ చేసినట్లు ఏఎస్పీ చిత్తరంజన్ చెప్పారు. ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బాడిగోతి మండలం నుంచి వచ్చిందనమాట. సో ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు సంవత్సరం నుంచి మిస్సింగ్ అని చెప్పింది. సో సంవత్సరం నుంచి ఎందుకు మిస్ అవుతున్నారు అంటే చెప్పడానికి దానికి అతని దగ్గర సరైన కారణాలు లేవు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాకు వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు ఒకటి దొరికింది. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉండే, అండ్ ఆ ఫోన్ నెంబర్ని మేము లొకేషన్ ద్వారా మేము ట్రేస్ చేస్తే ఆ పర్టికులర్ నంబర్ మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. అండ్ కాల్ చేశాము. కాల్ చేసిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే మిస్సింగ్ అని చెప్పామో ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ వెంటనే మేము ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ నుంచి ఒక టీంని పంపించి అక్కడ ఉన్న అమ్మాయిని మేము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఆ అమ్మాయిని మాట్లాడే తరుణంలో ఏమని తెలిసిందంటే హరిదాస్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్, ఓకే, హూ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ పీసీ ఇన్ చింతమాన్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. అతను పెళ్ళి అనే ఒక ముసుగుతో, ఓకే, వేరే సుజాత అనే ఇంకొక అక్యూజ్డ్ తోటి, ఓకే, కలిసి ఆ అమ్మాయిని మధ్యప్రదేశ్లో వేరే ఇంకొకరికి అమ్మేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఒక